దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీని పంజో. దోస్తులు ఈ వీడియో అయితే ఇద్దరు ఆడబిడ్డల ముద్దుల వదిలే. దోస్తులు ఈ వీడియో అయితే కొంచెం కామెడీ పర్పస్ గా తీయాలనుకుంటున్నాం. ఎందుకంటే మా ఆశ్రయ సిటీలో దోస్తులు చాలా అది సిరీస్ ఇంకా ఎక్కువ మంది చూడట్లేదు, వ్యూస్ ఎక్కువ రావట్లేదు. అందుకే మధ్యలో వీడియో పెట్టాలనుకుంటున్నాం. చిన్న వీడియో కామెడీ ఉండబోతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలకి అయితే వెళ్దాం పదండి. నా బిడ్డలు ఏం చెప్తున్నారో ఫోన్ ఎత్తలేరు. ఓ బుజ్జమ్మ ఏం చేస్తున్నావురా? అయ్యో బుజ్జమ్మ అనుకుంటా ఇంట్లో కోడలుంది వరకు. అయ్యో ఉంటేందిరో ఇయ్యా ఆ పిల్లమ్మ వాడితే మాడుకోరా నాని బంగారం అనుకొని పిలిస్తే ఏమైతే ఇప్పుడైతే ఇక్కడ లేదు కదా. సరే నేను చూసినా మీసాలు ఎట్లా పడేను మోటుగా. బాబా నన్ను తాగేసాబో. సరేనే బుజ్జులు పోతున్నా. ఓ సిరి ఏం చెప్తున్నావే? ఇదా అత్తమ్మా ఏమైంది? ఏం చెప్తున్నావు పడవ ఇంట్లో? ఇప్పుడు ఇంకేం చెప్తా అత్తమ్మా, ఇకవే బోళ్ళు బట్టలు అన్నాలు కూరలు గింటే గన పని. బట్టలు కూరలు బోళ్ళు అనబడుతుంది, మరి ఇంకేం చెప్తావే? ఏం చెప్తా ఏం చేయగాని ఇక నాదే నడుస్తుంది. ఏమని చెప్తానంటే నడుతుంది నాకు ఈ ఇంట్లో. గట్లంటదేంటి? ఏం నల్లేంది? ఏమైంది పోరి చెప్పు. ఏం లేదత్తమ్మ, మీ బిడ్డ ఉంది, ఒక పని చేస్తే ఏమైతుంది? నాకు కూరలు కోసుడు, బియ్యం కడుగుడు, గీ ఇల్లు వచ్చుడు, ఎక్క పని ముడతనే లేదా ఆమె. యో సిరి గట్లంటదేమే? నా చిన్న పూరనేదానికి ఎందుకే చెప్పుడు పని? అత్తగారింటికి వెనక చేసుకోదా? ఇక్కడ చేస్తేనే అత్తగారింటికి అయినాక చేస్తుంది. అబ్బా ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటది, లేకుంటే దోస్తులింట్లకైనా పోతుంది. నువ్వనే చెప్పవా అత్తమ్మ? ఒక్కదాన్ని చేసిన రెక్కలన్నీ పోతున్నాయి, శాతం ఏదలేదు నాకు. అయ్యో నా చిన్న పూరే కాదే, దానికి ఏమని చెప్పండి? ఉడమంట తెలివి ఉడమంటది, నేను చెప్తాది పోపో వంట రేపు ఇంకోనండి మరి. ఏం కిరణ్ అత్తమ్మ, ఇంత పప్పేసిన కూరగాయలన్నీ అయిపోయినాయి. చెప్పిన బావకి రాంగ తీసుకురమ్మన్నా. ఏందో ఏమో అందరు కుసిన కాడనే కూసుంటారు, ఒక్క పని ముట్టరు ఏం ముట్టరు. అవో ఇది భలే విచిత్రంగా మాట్లాడుతుంది వల్ల. మరి ఈ పూరైనా ఏ పని ముట్టది, ఏమైనా ఫోన్ ఒత్తుకుంటేనే కూర్చుంటది, లేక దోశలు అంటది. ఏందో ఏమో వాళ్ళు చెప్పచ్చట్లేదు. నా పెద్ద బిడ్డకు ఫోన్ అన్న చెప్తా. హలో బిడ్డ ఏం చెప్తారు? అమ్మా ఏం చెత్తలేనే, ఇప్పుడే పందిరింది ఇట్లా కూర్చున్నా. తినవా నువ్వు? ఇంకేడ తిన్నాం బిడ్డ, తినలేము ఇంకా. మీ వదినే ఇప్పుడే వంట చేస్తాందట. సాయిగా అయినాం పొద్దుగల. గియాలు అవుతుంది ఇంకా తినలేరా? ఏం కెన్సర్ చేస్తారు నీవంటామే? అయ్యో బిడ్డ దానికి బాగా సిరొచ్చింది కాదు. ఓ నీ చిన్న బిడ్డ ఏం పని ఎత్తలేదు, ఇటైనప్పుడు అటు పెడతలేదు, ఏమైనా ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది. ఒక్కదాన్ని చేసుకుంటున్నా, ఎక్కడన్నా పోతున్నాను రేదోటింది దాకా. అబ్బా గంతగానం ఏం పని అవుతుందట్ని? నేను ఇంట్లో పని చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందట్నా? ఇంకా బయట పని పోతుందా? మేమైతే ఇంట్లో పని చేసుకుంటాం, పొలాల కొంటి పోతాం, కైకిలు పోతాం. నీకు అట్లయితే బాగానే ఉండు. మనం ఏమంటాం బిడ్డ, మనం ఏం అనలేము. అబ్బో అన్న ఊరుకుంటాడా? మళ్ళా వెళ్ళి పెడతాడు, మళ్ళీ వచ్చినాక మొగని చెప్పుకుంటది గిట్లన్నారు గట్లన్నారు అని. ఈ సపడే కూకుండా అనుకుంటది, మళ్ళీ చేస్తుంది అది. అవు బిడ్డ ఎప్పుడు వస్తావు? మస్తు రోజులే రాగలే, రారాది బిడ్డ ఇంటికి. నేను కదా అనుకుంటున్నానే అమ్మ, శాతం అయితే లేదు అత్త అని. ఇక అత్తనే రేపు పొద్దుగాలన్నా ఎవరు సాయంత్రం అన్నా అల్లుని అడిగి ఇక అత్త. బిడ్డ సింధుల సుడక పానం కొట్టుకుంటుంది, ఎండదో ఉండిపోద్దా. సరేనే అమ్మా, ఇక ఉంటా, నాకు బాత్రూమ్ వస్తుంది. అవ్వా నా బిడ్డ సాయంత్రం వస్తుందో రేపు పొద్దుగల వస్తుందో. వచ్చినాక ఇంకా పూసన్నా ఏమనాలి తినేసి. అమ్మా ఆకలైతుంది, వంట అయిందాయే? అయింది బిడ్డ, కూసో వడ్డిస్తాం. ఎదురుగానే పోని. అవ్వ మా దోస్తుల ఇంటికైనా ఇంట్లో ఏం చేయను, బోర్ కొడుతుంది. మా దోస్తుల ఇంటికి పోయేస్తా అని పోయినా, ఆకలి అవుతుంది. ఏం కూర వండింది వదినే? ఏం కూర వండిందో ఏమో వదినే. ఏం కూర వండినామంటే పప్పు వండినా, కూరగాయలు లేవు ఏం లేవు అనుకుంటా ఊరుకుంటారు. ఏంది నేను మాట పని చెప్తలేవాట అంటా. ఇంకా ఇల్లు బోళ్ళ ఉట్టేంది బిడ్డ జరా. నువ్వేం చెప్తాను వెనమాట మట్టినే కూర్చుంటావు. నీ కూర్చున్న కాడ ముచ్చట్లు కావాలి నీకైతే. నువ్వు ఎత్తేందే? అయ్యో బిడ్డ నేను ముద్దు చెప్తాను, శాతం అయితే చెప్పు. నువ్వు వేసుకోవాలి, నాకు అయింది అయిపోయింది. నువ్వు నేర్చుకుంటే నీకు ఉపయోగపడతా అత్తగారింటికేనాక. అయినా ఆమె ఎందుకంటుంది ఊకే నన్ను? ఒకసారి అమ్మని నేను చెప్తావు సంగతి. ఓ ఏం చెప్తావు బిడ్డ సంగతి? గవర్ని ఎందుకు కొడుతున్నావు? సపడే కూకో. ఏ మనిషా, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు వాళ్ళని అంటున్నావు, సంగతి చెప్తాను అడుగు పిలువ అంటున్నావు. నన్నేనా? నిన్నే. ఏంది బాగా అంటున్నావట, పని చెత్తలేదు, సప్పుడే కూర్చుంటది, పొమ్మట్టుకొని కూర్చుంటది అంటున్నాడు మా అమ్మతోని. నేను ఎందుకు చెప్తా పని? నువ్వు చేసుకో. ఎందుకయ్యా? మా ఎత్తా, అందుకే అత్తిని, అందుకే పెళ్లి చేసుకుంటున్నాను మీ అన్నకిచ్చి. పొడుగు ఎందుకు పడింది వాళ్ళు పెరిగింది. ఒక్క పని ముట్టవు, ఏం చేయవు, తింటావు తిరుగుతావు, ఆ ఫోన్ చూస్తావు పంటావు గంతే. ఏమో శాతం అయితే పని చేత కాదు, ఏం చేత కాదు. నువ్వు నన్ను అనాల్సిన అవసరం లేదు నీకు. నేను తినకుంటే ఏమో నీ సొమ్ము తింటున్నానా? నా ఏమో సొమ్ము తింటున్నా. ఒక అంటుతున్నావు గంతే, అంటుతే నీ ఒక్కదాన్ని తింటున్నా. నేను అందరూ తింటుర్రు, పెద్ద బాగా మాట్లాడుతున్నావేంటి? అత్తమ్మ
ముద్దపల్లెక కూర్చున్నావు నవ్వుతున్నాయి హీ హీ అనుకుంటా. ఎట్లా మాట్లాడుతుంది నీ బిడ్డ? చేసుడు కొంచెం అది చదువుకున్నట్టు ఇంకేమి. నాతో మాట్లాడు, మా అమ్మతోని కాదు. ఏపో నీతో ఓడతాడు. అత్తమ్మ నీ బిడ్డకి ఎప్పుకో చెప్తున్నా, నీ కొడుకైతే రా, నేను కొడుకు నచ్చినాక నీ బిడ్డ సంగతి చెప్తా. నేను పెద్ద బాగా మాటలు చెప్తాంది. నేను దోస్తున్నా ఇంకేనా నా అక్క అసలు నీ వదిలేను, నాకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏందో ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతుంది. ఈ పని చేయడానికి మాకు శాతం అయితే లేదా? ఓ నువ్వు మత్తి చేసిపోతావు. నేను లగ్గం చేసినాక వాడు 2 రోజులకి ఇంటికి పంపిస్తాడు. పో, నువ్వు ఉండనే ఉండవాడు. వేసుకొచ్చుకొని తినిపోర్రి. ఇంకా అన్నం కూడా వేసుకొచ్చి అన్న నావల్ నోట్లు ఇస్తా పట్టుర్రి మింగేరు. ఆయన అయితే రాని వల్ల వచ్చినాక సంగతి చెప్తాయి పోర్రి. అయ్యో దేవుడా, వచ్చినాక కొడుకు చెప్తా ఏంది ఈ పోరేమో పిసపిసర్రే అన్ని చెప్పొద్దు. ఇంట్లో మనసు అట్లా ముచ్చట కన్నా పోదాం. ఓ పొడుగు మూతయ్యా, ఇవాళ గీడ కూర్చున్నావు. అదా వద్దా ఇవాళ ఇక్కడనే కూతున్నా నేను. అంత ఇంట్లో మనసు పడలేదు, ఇక్కడ కూర్చున్నా. కూసో నువ్వు కూడా. కూసుంటా. అగో దాయే రాజీ దా కూసోయే. తిన్నవాయే? నేనెక్కడ ఎంబడేసుకున్నానే. నీ చెట్టు కింద కూర్చుని చల్లగా నీ వచ్చే వరకు ఈయన కూర్చున్నాడు. ఈయన్నే ఇక కూర్చో అనగా ఇక కూర్చున్నా. నువ్వు వచ్చినావు గంతే. తిన్నా. నువ్వు తిన్నావా? కూర ఏమి కూర అంటే బెండకాయ కూర. మీది ఏమి కూర? తిన్నా. సాంబార్ పెట్టినా. ఏడవైముని ఉండో ఏమి ఎంబడవి చూస్తానే. నేను చెప్తుందా నీ కోడలు? అయ్యో బొక్క, కోడల గురించి చెప్పన్నా నీకు? కోడలు మొత్తం చెంగు అని ఎగురుతాంది కాదు. అయ్యో ఏమాయనే, ఎందుకే గుర్తుంది శంగు అని? ఓ పొద్దుగా లొల్లి కాదు బొమ్మక్క. నీ బిడ్డ చిన్న బిడ్డ ఏం పని ఎత్తలేదు, నువ్వేం చెత్తలేవు. ఒక్కదాన్ని చెప్తున్నాను. వాళ్ళ చదివింది ఇద్దరు పెద్ద లొల్లి నా బిడ్డ ఉన్ను. అది ఇద్దరు వాళ్ళకి చెప్పేసట్టుంది. సప్పుడే కూకున్నా నా బిడ్డను బెదిరించుకున్నా. ఇంట్లోకి ఏంది నేను కొడుకాసిన చెప్తా అని అన్నది. చెప్పుకుంటే చెప్పుకొని ఉంటది అవ్వా. ఆరి బిడ్డలు ఉంటే గత్తనే ఉంటది. పట్టించుకోవద్దు. మరి నీ బిడ్డ పని చేయదాయ రాజీ? ఏమిటికని ఇంకట్లా చెప్పకుండా ఉంచుతున్నవే పోరిని. రేపు ఇచ్చినాక కాడ చేయకుండా నడుస్తా అదే. ఇది కగ్గిదాలుగా నేర్పి ఆ పోరేమని తప్పు మాట్లాడిందా? ఇక గట్లనే ఉంటది గాని. అమ్మ ఏడినవే? ఇంటికి వచ్చినా దాయే. రా జల్ది రా, వచ్చేవారు నువ్వు ఇంకా లేవు. ఆగో పెద్ద బిడ్డ వచ్చినా అదే. పో బిడ్డ చూడక ఎన్ని రోజులు అవుతుంది. అప్పటికి అత్త పో సాయంత్రం. అమ్మ ఇప్పుడే వచ్చిన ఎవ్వరు లేరేందే ఇంట్లో. నీ అవ్వా వాళ్ళని వండుకున్నట్టున్నది. పోరేటో వేయి చెల్లె, నువ్వేటో వేయను. గిట్నే ఉంటుందా ఇంటికి అత్తే? అయ్యో బిడ్డ, బోగామ నేను లేపుతానే అమ్మ. నేను సపడేగా వండుకుంది వండుకోంతి అని సప్పెంటుకున్నాయి. నీకు ఫోన్ కొట్టినా. తినొచ్చినే అమ్మ. చెల్లేది? అక్క ఎప్పుడు వచ్చినవి? అబ్బో చెల్లె జరానాక రానుంటివే. అప్పుడే వచ్చిన కాదా ఈ అబ్బాయి. ఇంట్లో ఎవ్వరు లేరు. గిట్నే ఉంటుందా? నేనేమో దోస్తలింటికైనా అమ్మనే ముచ్చడికైంది. ఇక ఆమె ఏం చెప్తుందో తెలియదు. ఓ అత్తమ్మ ఎందుకు మొత్తుకుంటున్నావు గంటగానా? ఏమైంది? నువ్వు ఎప్పుడు వచ్చినావురా పుష్ప? వదినే ఇప్పుడే వచ్చినా. నువ్వు వండుకున్నట్టున్నావు కదా, ఇక చూసినా గానీ లేపలేను. అబ్బా మళ్ళీ ఎందుకు వచ్చింది? ఏం కథ అనగా అండానే వచ్చింది కదా ఇది. అవునారా? మరి లేపద్దా? లేపితే అయిపో. నిన్న వండుకున్నా కన్నంటుకుని పాడైంది. వాళ్ళేరా ఇంట్లో? లేపితే అయిపోవారా నన్ను? ఏమో వదిన లేపలే. ఇప్పుడే వండుకున్నావు కావచ్చు అని లేపలే. అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ వచ్చింది.
మంచిగా ఉన్నావా వదినే? మంచిగా ఉన్నారా. నువ్వు మంచిగా ఉన్నావా? తిన్నావా? తిందుపా. తినే వచ్చిన వదిన, ఇప్పుడు ఏమొద్దు. సరే సరే. చూసినవా అక్క, ఆమెకి ఎంత పొగరుందో, సప్పుడేకపోతున్నావు. మరి ఒకసారి మరి ఏంది ఎట్లా మాడచ్చు కానీ. పీకంతి మన అయ్య ఉన్నారు, మనం రావాలి పోవాలి, అవుతారు మనకేంటి. అబ్బో గట్లా అనుకుంటావా బిడ్డ? రేపు మేము పోయినాక అదేనాయే మీకు? అచ్చుడైనా పూల దాదాపు మంచిగా ఉంటుంది, అచ్చుడు పూల అన్ని నడుస్తాయి ఇంటికి. గట్లా అనుకోవద్దు బిడ్డ ఎప్పుడైనా. అమ్మ బాపు చికెన్ తెమ్మని అక్క వచ్చింది కదా. తెమ్మంట ఓ అయ్యా, ఏదా ఏదా. అవునా, నీ ఎప్పుడు వచ్చినవరా బంగారు తల్లి? బాపు ఇప్పుడే వచ్చింది. మంచిగా ఉందా పానం? మంచిగా ఉంది నానా. ఇప్పుడే వచ్చినవా? తిన్నావా బిడ్డ మరి? చికెన్ తీసుకురా బిడ్డ, వచ్చింది కదా. తెత్తా బాపు ఇప్పుడే తీసుకురాపోయి కిలో చికెన్, ఒక థమ్స్ తీసుకొని రా, దూపు అవుతుందంట. ఓ నీకు తన్ని కావాలి, తీసుకొత్తది. వదినేది అమ్మ ఇంట్లోకి పోయి అటే ముట్టింది, అత్తనే లేదు, కనీసం మంచిగా తెలియదేంటి నాకు. ఏం చెప్తుందా పిలుస్తావు? ఏంటత్తమ్మా? అందరం కూర్చోడానికి ఇప్పుడు ఆడబిడ్డ వచ్చింది, కూర్చొని ముచ్చబెడితే ఏం చెప్తావే ఊకి? ఏం చెప్తావు ఇంట్లో అంటే ఏం చెప్పాలి? మీరంటే ఏం పని లేదు పాట లేదు, మీకు మంచి కూర్చొని ముచ్చట్లు పెడతారు. నాకు పని లేదా? బోళ్ళు ఉన్నాయా, బొచ్చడు బోళ్ళు, అవన్నీ తోమాలి, తోముతున్నా. ఏంది చెప్పుర్రి. అయ్యో వదినే గట్లంటావు, సరే తోముకోపో. చికెన్ తీసుకొస్తాను వేయండి, పూరి చేసుకుందాం. బిడ్డ వచ్చింది కదా, పిండి తీసుకుపోదామి. పిండి తీసుకన్నా? నువ్వేం చెప్తున్నావు అత్తమ్మ? మనం అట్టినే ఉంటాయి కదా, నువ్వు తీసుకురాదు పిండి. నేను చేసిన కొద్ది నువ్వు కాలపోదువా? పిండి నేను తీసుకోవాలి, పూరీలు వేయాలి, కాలవాలి, చికెన్ వండాలి, మళ్ళీ బంగారం అంటారు. ఈ ఒక్కదానికి పని అంతా పెడతారా అత్తమ్మ? అమ్మ పూరీలు వద్దు, చికెన్ వద్దు, ఏం అసప్పుడే కూకుర్రి. నేను 2 వద్దులు మనశాంతి కోసం వచ్చినాం. ఓషతో తినిపి చేసుకోవాలి, తినాలని ఏం రాలేము. తినకుంటూ కోరి తినబుద్దాయి గాని చేత కాదట. ఓడి ఎత్తాడు. ఇది చూసినా అయ్యాక ఆమె పొగరు ఎట్లుందో. పీకని దిశలే మనకు వేసుకోరాదా? అమ్మ పిండి తీసుకురాపోయి నేను విసుకుతా. అమ్మ మన పూరీలు ఎందుకు? పూరీలు వద్దేమద్దు, ఇంత చికెన్ బాగా వండుకొని తిందాం తీ. సరేనా బిడ్డ, మరి రేపటి వేసుకుందాం పూరి. సరే తీయ అమ్మ, తింటనే ఉందా. అవ్వా దేవుడా, ఇది ఏం కూసా నాకు. విరుద్ధ చేయలేక నేను సాగు చెప్తాను సాగు. మళ్ళీ ఇప్పుడు ఈ పెద్దది వచ్చింది, ఏదో కుసన కానించి ఇవ్వది. పంది మూతిది, పిల్లి మూతిది, కుక్క మూతిది. అబ్బా అబ్బా చికెన్ తీసుకొస్తారట. చికెన్ అండి పూరి వేసి పెట్టన్నట్టు వీళ్ళకు. అసలే అయ్యా ఎట్లా లొల్లైతే కానీ వాళ్ళ బాబా నా గండాలనే వస్తారు. 2 రోజులు అవ్వాలంటే కొయ్యేస్తానంటే గింట పంపేది మొద్దు పిల్లలది, మొద్దు మొండ. ఏమైంది పోరి గట్లాంటివి? బిడ్డ ముంగట్నే బిడ్డ బాధపడదాయే. ఎప్పుడో ఒకసారి 2 వద్దులు ఉండిపోతారు, ఎందుకే గంటగానే చేరించుకుంటావు? చేరించుకుంటు కాదమ్మా, నువ్వు కూడా వాళ్ళ దిక్కే మాట్లాడుతావు. మరి ఆకిరుడు పోకి జేపు గజ్జేపని చిన్న బిడ్డ చెప్తే నేను ఏమంటది పెద్దామను. రేపు ఈమె కూడా పెళ్లి చేసుకుని వెళ్ళినా గట్టిన అయితే మనం మంచిగా చూసుకుంటాం కదా. ఇంట్లో పని చెప్తే ఏంది చెప్పు. పోనీ తీయగా పోరి మీద గనరక్షణ పెట్టినావు నువ్వు. సరే అనుకున్నారు, అయిపోయింది, ఊకోవాలి. ఈ పెద్ద వచ్చినా కూడా గట్టిన పడుతుంది, ఏమనుకుంటే బాధపడరాయే. ఓ నీకు అందరు బాధపడతారు అత్తమ్మా, నేను తప్ప. నీకు వాళ్ళిద్దరు మంచిగానే కళ్ళు కనబడతలేవా? మొత్తం గుద్దుగుట్టనే పడుతుంది. నా కాళ్ళ దగ్గర కెట్టుకోవట్లేదు. నీకు ఇంత పొడి సాపుకొని కూర్చున్నావు, జరగట్లేదా? అది నచ్చేది అనిపించలేదా? ఏంది కనిపించేది? బాగా మాట్లాడుతున్నావు, అప్పని చూస్తున్నా. పెద్ద పని చేయడం, నీకు పని చేసి పెడితే మంచోళ్ళమ్మా. మేము ఎందుకు చేస్తాను? వచ్చినందుకు మా అన్నం చేసుకొని మా ఇంటికి నీకు చేసి పెట్టేందుకు వచ్చిన అన్నం చేసుకొని. మనిషా ఊకోరా, ఊకో వదినే, పోనీ తీ వదినే. ఏంటి ఊకునేది అక్క? నేను బాగా ఇచ్చేస్తాంది. మన ఇంటికి వచ్చిందే పని చేయడానికి. మళ్ళీ నేను ఇలాంటి ఇల్లు అన్నట్ట పోదామన్నట్టు మాకు వేసుకోరాదా? ఇంకేమైనా పని చేస్తాను ఏంది? అవును, అంత మత్త వేసిపోతున్నావు. తింటావా తిరుగుతావు గింతే నీ పని. వదినే మా హోటల్ మంచిగా అని చెప్తున్నావా? చెల్లని గట్లా అంటావు, తింటా పెరుగుతావని. నువ్వు తింటలేవా? నువ్వు పెరుగుతలేవా? ఏం వచ్చినప్పుడు చూస్తున్నా బాగా చేస్తాను. నేను చేయకుంటే భయం ఏమన్నా? మీకు భయపడా? నేనేమన్నా మీ కాలకాడ ఉండన్నా? అవ్వలకేం భయపడా? ఫస్ట్ ఆమె ఎందుకు కూర్చున్నారు అట్లా? జరగలేదా? మంచిగా కనిపించలేవా? గుడ్డిదా? నువ్వు గుడ్డికి బిడ్డ మాట చెప్తున్నా, నేను అస్సలు మర్యాద ఉండదు నీకు. ఏతో కొడతావా? కొట్టు, ఇద్దరు కొట్టుర్రి. చూడు అత్తమ్మ ఎట్లా కనబడుతున్నారు ఇద్దరు బిడ్డలు. పెద్ద బాగా మాటలు మాట్లాడుతురు. నీ బిడ్డ కన్ను కనబడుతురు చిన్న బిడ్డకు. మరి నేను కూర్చుంటే మొత్తం గుద్దుకుంటూనే పోతుంది జబ్బను. కన్ను కనబడతలేవా? కన్ను కనబడితే బిడ్డ కాదు అనకు, నువ్వు చెప్తున్నా. నీ కన్నడ పొడతావని నేను. ఏది పొడతావా? పొడవసా చెల్లెని ముట్టుకో. నువ్వు పోతే ఏమో చెల్లెని ముట్టుకుంది కొట్టదందుకు. ఏడికి వచ్చిందానివే నువ్వు?
ఏ యావే పోవే అంటే చూడు చెంప పగులుతుంది నేను చెప్తానా. అయ్యో మీ దండం పెట్టి ఆగురే అందరూ నన్ను పెట్టుకుంటారు. ఏం చెంప పగలగొడతావా? దా పలగొట్టు సుత్త ఒకసారి. నీ దొడపడని అలగొడతా పెద్ద బాగా మాటలు మాట్లాడుతున్నావు. ఏంది ఇప్పుడు ఏమన్నా చెంప పగలగొడతావా? నీకంత సీన్ లేదు. ఏ అత్తమ్మ అని చెప్తున్నా, మీ బిడ్డ నోరు మూపిస్తావా మూపి లేదంటావు చూసినావా? ఇక నా అవ్వగాని వినిపించి పంచర్ పెట్టిపిస్తా నేను చెప్తున్నా. పెట్టించుకోపో, నీకు ఒకటి భయపడతాడు ఒకటి భయపడాడు. పెద్ద బాగా చెప్తున్నావు. గిట్లా మంచి వస్తే మంచిగా ఉడిస్తలేవు నువ్వు, అంత కన్నునెత్తి నీకు. నీకు ఇత్త మంచిగా తీసుకొచ్చి ఇత్త తాపించద్దా? ఇంకా తీసుకొచ్చుకొని తాగానే ఉంటుంది, నాకేం అవసరం? సిరి ఊకోయే ఆళ్ళొత్తలో తెలిస్తే లోక కొడతారు. ఆడబిడ్డలు ఇంటికి వచ్చారు ఎందుకు వాళ్ళు పెట్టుకుని సప్పెంట్ ఊకోయే పోగట్టుకో. ఏ పని పోతున్నావు పోయే. అని మీద ఓ నేను చెప్తున్నా, ఇద్దరు బిడ్డలు బాగా మాట్లాడితే చిన్న బిడ్డకైతే బాగా అవుతున్నాయి మాటలు. ఏమనుకుంటుందో దొడపండి ఒక్కరు చంపుతాను ఇష్టం మాటలు. ఓ మాట్లాడు నేను చంప ఒకసారి నేను చూస్తా. నేను తిరిగి నాకు చంపరా అనుకుంటున్నావా? నువ్వు మా అన్నం చేసుకోవచ్చు, మా ఇంట్లో పని చేసేందుకే పెద్ద బాగా చెప్తున్నావు. నేను ఎందుకు చెప్తా పని? నాకేం అవసరం? చేసుకుంటే చేస్తే సపడా పెట్టుకోర్రి. నీకే చేత కాదు కానీ ఇంకే అక్కడ ఒకటి శాతం అవుతుంది అంతే నీకు. నువ్వు మస్తు పని చేసిపోతున్నావా? ఒక ఈ వంట ఈ బోలు బోకలకి నీకు ఇంతగా మస్తు అవుతుందా? బాగా మాషలా మీకు బాగా పడతాను. మేము మీద ఇంటికాడ వేసుకుంటలేమా? మన చేనుల కోతలేమా? నువ్వు చేనులకో ఇంకెడికనో నాకేం చెప్తున్నావు నీ సంగతి? వచ్చినవి 2 రోజులు సపరేట్ వీక్ అంతే, నీకు అవసరం లేదు ఇవన్నీ. అయ్యో ఊకోరే ఊకోయే మనిషా ఊకోయే పుష్ప ఎందుకే వాళ్ళు పెట్టుకుంటారు సప్పెంట్ ఊకోరే మన అన్న తొరదడే. నాని నీ కొడుకున్న సంగతి చెప్తా, మీ అందరి సంగతి ఏమనుకుంటారు? సిరి జర లోపడుకోయే దండం పెడతా లొల్లి సల్లగుండా. ఏమిటికొచ్చిందే లొల్లి పాడుగాను. జర ఇంట్లోకోయే. ఇక నువ్వైతే నన్నే ఇవ్వమంటావు అత్తమ్మా, నీ బిడ్డలకైతే చెప్పుకోవు. ఇక పోకుండా ఏం చెప్తా, నీ కొడుకైతే రాని. ఊకోరు బిడ్డ పోనీ ఎందుకు వాళ్ళు పెట్టుకుంటారు? మరేందే అమ్మా, చెల్లని అప్ప నుంచి తిడుతుంది ఇష్టం వచ్చినట్టు. ఊకున్నా పీకనని ఇక నాకు తిక్కలేసింది. మరి అగో చెల్లె ఎప్పుడు వచ్చినవరా? మధ్యాహ్నం వచ్చినా గానీ పోవాలని అనుకుంటున్నా. అగో ఏమైంది చెల్లె, మధ్యాహ్నమే వచ్చినాను అంటున్నావు మళ్ళీ పోతా అంటున్నావు. ఉండు 2 వద్దులు. ఏముండాలన్నయ్య, అమ్మగారింటికని వస్తే నీ పిల్లం మస్తు లొల్లి పెడుతుంది. ఏ పుష్ప ఊకో గవని చెప్పద్దు పోయి పేసమ్మవానికి. ఏంటి ఊకునేది? నువ్వు బాగా సపోర్ట్ ఇస్తున్నావు ఆమెకి. మేము ఆ బిడ్డల మామేనా నీకు? అగో ఏమైంది, మొత్తం కర్ర మీద ఉన్నారు అందరూ. నొల్లైందా ఏంది అమ్మా చెప్పే. ఏం కాలే బిడ్డ పో, నువ్వు కాళ్ళకి నడకపో, నువ్వు నడకచ్చుకపో సాయిదావుడు. ఈ చిన్న చిన్న అయితేనే ఉంటాయి. అన్నయ్య చెప్తున్నా, నీ పిల్లానికి మాటలు బాగా అవుతున్నాయి. ఏంది నీ పెళ్ళమ్మా? అవేనా మాటలు రీతి? ఏమేం చెప్పుర్రి. ఏ సిరే సిరే ఏదా వచ్చారా అండి? చూడండి ఎట్లా పెడుతుర్రో మీ చెల్లెను మీ అక్క. మరి ఇంట్లో ఉండనా నేను బావన్నా? పోవులేదు ఏం లేదు, ఏమైంది చెప్పు ఫస్ట్ నువ్వు. అరే ఇంట్లో ఒక్క పని ముడతలేదండి మీ చెల్లె. గీలును కూడా ఒక బోలుగా కూడా బోల్దంతే. కూరగాయలు కూర్చుడు ఏమన్నా ఏజ్లా ఏమైనా ఫోన్ పట్టుకొని ఇంట్లో పొడి తిరుగుడు ఉంటుంది. అట్లా అన్నా నేను అన్నందుకు మీ చెల్లె దుంకుతుంది నా మీకి. సరే చేయకుంటే ఏ పోని చిన్నపిల్ల పీకంతి అని నువ్వుకున్నా నా పని నేను చేసుకుంటున్నా. అత్తమ్మ కూడా ఏ పని చేస్తలేదు. అప్పుడు ఇలా కూర్చుందండి, గిట్లా నడుచుకుంటే వంగ అట్లే అడ్డంగా కూర్చున్నది. ఆయనకి భుజానికి చేయి తాకింది. కథ ఇక నీ కండు కనబడతలేవా, నెత్తిలున్నాయా, గుడ్డి అని బాబిడ్డి ఎన్నో మాటలు తిడుతుందండి. నువ్వు పని చేయడానికి వచ్చినావు, మా నన్ను అందుకే పెళ్లి చేసుకున్నావు, ఎందుకు వచ్చినావు మరి మా ఇంటికి ఏనంటాంది. ఏ మనిషా అన్నావా లేదా? అన్న ఏంటిరా అయితే? మరే మొత్తం భుజాన్ని తాక్కుంటూనే పోతుంది, నన్ను వచ్చింది అందుకే అన్నా. ఆహా నీ భుజం తాకుతేనే నొచ్చిందా నీకు? మరి జరుగుతాయింది ఏమైనా మంచి వచ్చినప్పుడు. అయినా నీకు బాగా అవుతుంది కానీ ఫోన్లు పట్టుకొని బాగా ఇది చేస్తున్నావు. మరి ఏం చేస్తున్నావో చెప్తా నీ సంగతి దొరికినాడు. ఏ సురేష్ నువ్వు ఇంట్లోకోరా పోనీ పిల్లలు తీసి పెట్టరు. ఏందమ్మా నువ్వు నన్ను మాడకని అంటున్నావు? రీతి చెప్పుకోవట్లేదే మరి నీ బిడ్డలిద్దరికి? మస్తు రీతి నేర్చుకున్నాం మేము. ఫస్ట్ ఈ పెళ్ళాన్ని నేర్చుకోమని రీతి. ఏ మమ్మల్ని అంటున్నావేంద్రా? ఈమె కూడా బాగా మాట్లాడుతుందండి. మధ్యాహ్నం వచ్చింది మొత్తం మా చెల్లెని ఎందుకు అంటున్నావు, అనే హక్కు లేదు, నువ్వు ఓవతి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఏ నువ్వు 2 వద్దులు ఉండేందుకు కలిసినావు. ఉండు సపడెక్క వీకు గంతే పెట్టింది నీ బెక్కదక్క మాడకు నువ్వు. అయ్యో బిడ్డ అట్లెందుకు అంటున్నావు కొడుక? 2 వద్దులు ఉంటే సపరేట్ వీకన పడుతుంది. నీ తొడగొట్టులు కాదా బిడ్డలు? ఏదో చిన్నది ఇంకా పని చేయలేదు. అదేదో అన్నది ఏదో అన్నది అయ్యింది అయిపోయింది. నువ్వు గంత పెద్ద మాటలు ఎందుకు తీసి పెడుతున్నావు కొడుక? మీ ఉన్నా చెప్పు అత్తరు పోతారు. మీరు ఏమన్నా అనుకోరు మాట అంటుంది మా అమ్మ అని. మీరు పెట్టకూర్రి మీరు చేయకూర్రి, మేము ఉన్నంత పెట్టుకుంటాం చేసుకుంటాం. ఇంకా నువ్వు గా మాట మాత్రం మనకు బిడ్డ. వాళ్ళు సంతోషంగా ఉంటేనే ఇంట్లో మంచిగా ఉంటది. వాళ్ళు వేసి సాపనందుకు అయితే మంచి అయితే అప్పుడు కూడా నువ్వన్న ఒక చోపుకొత్తాను ఉండరు. అదే చిన్న పోరే దానికి ఏం తెలిసే. నువ్వు ఎత్తుతీ చెప్పండి రేపటి నుంచి.
అయ్యో అత్తమ్మ నువ్వు ఎందుకు ఎడుతున్నావు గదానికి ఎందుకు అంత బాధపడుతున్నావు? ఇక నా బిడ్డలు నా ముంగట గట్ల అంటే ఇక నాకేమనిపిస్తుంది, నాకు బాధ అనిపించదు. అయ్యే పోనీ తీయ, నేను చెప్తే తీయ పని, నువ్వు కూడా ఏ పని చేయకపోయే నేనే ఎత్తది. ఆ పోరికి పెళ్లి చేసి పంపించినాక అది ఊకత్తా అదే సిరి చెప్పే ఎప్పుడో సత్తరు పోతారు. నువ్వైతే పోతలేవు అయ్యి నీ అమ్మవారింటికి, గట్లనే వీలు కదనే. ఓ అమ్మా ఇప్పుడు ఏం కాలేదు తీయే. ఓ ఇంత మొత్తం ముఖమంతా మార్చుకొని వన్ను రబడుతుంది. మరి వాళ్ళెందుకన్నా దాన్ని? అమ్మా నువ్వు బాధపడకే, నేను ఎత్త తీ పని. బిడ్డ నీకు కూడా ఒప్పుకో ఉండాలి బిడ్డ, రేపు పత్తారింటికి పోయేదాన్ని అయ్యే గిట్లా ఆవేశపడి గిట్ల దిగితే నాపుతుంది. నువ్వు కూడా ఒప్పుకో ఉండాలి బిడ్డ, అయితే నీకు ఇట్లా మర్ర పడుతుంది, తిట్టబడుతుంది, అన్నీ చేయబడుతుంది. పత్తారింటి గిట్ల చేస్తే నడుతుంది బిడ్డ. ఇగో అమ్మ నువ్వింత వేయాలి, చెల్లింత వేయాలి, అది ఇంత చేసి చెయ్యాలి. ముగ్గురు కలిసి చేసుకోరు రేపా. నీ అవ్వకి బోర్లు పోకలేగా అదే మీరు చేసేది. అది నేను సారీ, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నిన్ను, తప్పే సారీ వదినే. అమ్మా నేను మంచిగా ఉంటా తీయ, నేను ఫోన్ చూడ ఏం చూడ తీయ, పని చేస్తా మంచిగా, నువ్వు ఏడవకే. అత్తమ్మ నువ్వు బాధపడక, ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు? ఏదో పని పాడుగానే నేను చేసుకున్నా అయిపోయి లొల్లి పాడుగానే లొల్లి కాకపో. కొడుక కొడలా మీ ఇద్దరికి చెప్తున్నా, నా పిల్లలు మాత్రం మంచిగా చూసుకుని బతికేసి వచ్చిన రేపు మీకు వాళ్ళైతారు, వాళ్ళు మీకు అవుతారు. అంతే కొడుక, నువ్వు గట్ల ఇష్టం వచ్చి మాట్లాడదు కొడుక. నాకు ముందు మాట్లాడితే బాధ అనిపిస్తుంది నాకు. ఓ అమ్మ ఊకోయే, నీ అమ్మని అచ్చరికి లొల్లి చేసి పెట్టిర్రు మళ్ళీ అన్నయ్య అంటున్నావు నువ్వు. అమ్మా ఊకోయే, నీ అవ్వ అయింది అయిపోయింది, ఇంకా చికెన్ అనుదంపా. వదినే నేను పూరి చేస్తా, నువ్వు కాలుతూపా. గట్ల బిడ్డ గట్ల చేసుకోవాలి, ఎందుకు బిడ్డ మనతో తిట్టవాడు లొల్లి చేసుకున్నాడు. పారా మనీషా పా చేద్దాంపా. ఓ అత్తమ్మ నువ్వు గిట్ల నవ్వుకుంటుండు, ఎందుకు బాధపడుతున్నావు? మంచి అనిపిస్తుంది నువ్వు బాధపడితే మాకు. దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లా అనిపించింది? అయితే చిన్న వీడియో అయితే ట్రై చేసాం దోస్తులు, ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. ఈ వీడియో అయితే మంచి వ్యూస్ రావాలి దోస్తులు, సబ్స్క్రైబ్ కూడా కావాలి. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై దోస్తులు.